ఆంధ్రప్రదేశ్లో నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి ప్రజలకు విముక్తి లభించింది. 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ 2024 డిసెంబర్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దానికి గవర్నర్ అనుమతితో ఇటీవలే గెజిట్ విడుదలైంది. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టం 1965లో చేర్చిన సెక్షన్ 170B, మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955లోని సెక్షన్ 491A తొలగిస్తున్నట్లుగా అందులో ప్రభుత్వం తెలిపింది. 2021 నవంబర్లో 40 పురపాలక సంస్థల్లో ప్రజల నుంచి వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలు ప్రారంభించింది. దాదాపు 187.2 కోట్ల మేర వసూలు అయితే చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నగర పట్టణ వాసులకైతే కొంత ఊరట కలిగించిన అంశము అని చెప్పవచ్చు. ఏదైతే చెత్త పన్ను గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను విధించి చెత్త పన్ను విధించిందని ఒక దుమారం రేపే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అప్పట్లోనే హామీ ఇచ్చింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్రజల పట్ల సంక్షేమం లేదు, ఈ చెత్త పన్నును ఖచ్చితంగా అధికారంలోకి వస్తే మేము రద్దు చేస్తామని చెప్పింది. ఆ మాట ప్రకారం ఏదైతే ఎన్డీఏలోని భాగస్వామి కుటుంబ ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానం చేసి కేబినెట్ ఆమోదం చేసింది. అంటే చెత్త పన్ను గత 2021లో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అంటే సుమారుగా నగర పట్టణ వాసుల నుంచి ఒక నవంబర్ నెలలోనే సుమారు 180 కోట్ల పైసలకు చెత్త నుండి పన్ను వసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమము లేదా ప్రజాపాలన అంటూనే ప్రజలను నడ్డివిచ్చాడని అప్పట్లో దుమారం చేసింది. అయితే ఈ విధానాన్ని అయితే కుటుంబ ప్రభుత్వం తూర్పార బట్టి దీన్ని రద్దు చేసి ఖచ్చితంగా చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రజలకైతే కొంత ఊరట కలిగింది. ప్రధానంగా పట్టణ నగరవాసులు ఈ చెత్త పన్ను నుండి విముక్తి కలగడంతో కొంత కుటుంబ ప్రభుత్వం పట్ల సానుకూలత, అభినందనలు తెలుపుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు సంక్షేమాన్ని విస్మరించి లేదా ప్రజా విధానాలకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయనేది ప్రజలు నుంచి ఎదురవుతాయనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం కూడా కొంత చెత్త పన్ను కొంత ఇది చేసిందని చెప్పవచ్చు. అలాగే అనేక కారణాలు ఉన్నా కూడా చెత్త పన్ను నుంచి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వం ఎదుర్కొంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ చెత్త పన్నును రద్దు చేసి అంటే నగర ప్రజల మన్ననలు పొందిందని చెప్పవచ్చు. అరే ముందు ఈ ప్రభుత్వం పట్ల అంటే ఇంకా ఎలాంటి సానుకూల పరిస్థితులు ఉంటాయి లేదా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రజలకి ఏమేమి మేలు చేస్తున్నారని చూడాల్సి వస్తుంది. మొత్తం మీద చెత్త పన్ను నుంచి రాష్ట్ర ప్రజలకైతే కొంత ఊరట కలిగిన మాట వస్తుంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.